భావోద్వేగానికి జవాబు భావోద్వేగం కారాదు. అంటే ఒక కోపానికి కోపం, ఆగ్రహానికి ఆగ్రహం, ఈ రకంగా అసూయకి అసూయ, ద్వేషానికి ద్వేషం, తిట్లకి తిట్లు, మౌనానికి మౌనం. ఇది జవాబు అయినప్పుడు అక్కడ వ్యక్తుల మధ్య దూరం పెరగచ్చు. మనసుల మధ్య ఇంకా అనంతమైనటువంటి దూరం కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా భావోద్వేగాలు మన జీవితంలో ఇతరుల నుంచి ఎదురైనప్పుడు వెనువెంటనే మనం కూడా ఒక భావోద్వేగాన్ని అందిపుచ్చుకొని దానికి జవాబుగా వెళ్ళటం అనేది అంత కరెక్ట్ కాదు. అది కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితుల మధ్య కావచ్చు, బంధువుల మధ్య కావచ్చు. ఎదుటివారి నుంచి మనం భావోద్వేగాన్ని అందుకున్నప్పుడు ఆ భావోద్వేగానికి మూల కారణమైన ఏది అని ఆలోచించినట్లయితే మనలో భావోద్వేగం చెలరేగే అవకాశం తక్కువ. ఆ భావోద్వేగానికి మూల కారణం అసూయ కావచ్చు, ఓర్వలేనితనం కావచ్చు, ఇతరుల స్థితి తమకన్నా గొప్పగా నడుస్తోందనే భావన కావచ్చు, ఎంత ప్రయత్నించినా మనకి దొరకనిది అవతల వాళ్ళకి దొరుకుతున్నది అనే భావనతో తొందర కావచ్చు. ఏవైనా ఇన్ని భావనలతోటి కూడుకున్న భావోద్వేగాన్ని ఎదుటి వ్యక్తి ప్రదర్శించినప్పుడు ఈ మూల కారణాన్ని మనం అన్వేషించగలిగితే మన భావోద్వేగాన్ని అదుపు చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తి కోపాన్ని ప్రదర్శించినప్పుడు ఆ కోపానికి మూల కారణం ఏమిటని ఆలోచిస్తే యువతల వ్యక్తి భావోద్వేగం కలిగే అవకాశం తక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ భావోద్వేగానికి అసూయతోటి లేదా ఇతరత్ర అనేక కారణాలతోటి వచ్చిన భావోద్వేగంతో ఒక వ్యక్తి మన ఎదురుపడినప్పుడు వెనువెంటనే మనం భావోద్వేగాన్ని తెచ్చుకోవడం కరెక్ట్ కాదు. అక్కడ మాటల యుద్ధం జరగచ్చు, శారీరక యుద్ధం జరగచ్చు. ఎదుటి వ్యక్తి నుంచి భావోద్వేగాన్ని మనం అందుకున్నప్పుడు దానికి మూల కారణాన్ని మనం అన్వేషించగలిగితే మనలో భావోద్వేగాలు అదుపులో ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా మన భావోద్వేగాన్ని మనం అదుపు చేసుకున్నప్పుడు సరైనటువంటి న్యాయమైనటువంటి పరిస్థితిలో మనం వెళ్ళగలిగినప్పుడు అవతల వ్యక్తి యొక్క భావోద్వేగం కూడా మనము అదుపు చేసే పరిస్థితి వస్తుంది. అంటే మన భావోద్వేగాన్ని అదుపు చేయడంతో పాటుగా ఎదుటి వ్యక్తి భావోద్వేగాన్ని కూడా మనం అదుపు చేయగలుగుతాం. మన మీద ఏదైనా ఒక అపవాదుతో ఏదైనా అతను ఎవరన్నా వినున్నారో తను ఊహించుకునో ఏదైనా మన మీద దాడి చేయడానికి ఒక కోపం అనే భావోద్వేగంతో మనం వచ్చినప్పుడు మనం కూడా కోపంతో దానికి తగ్గ జవాబిద్దాం అనుకోవడం కన్నా కూడా ఇతని భావోద్వేగానికి కారణం ఏమిటనే విషయాన్ని ఒక నిమిషం ఆలోచించగలిగితే తప్పనిసరిగా యువతల వ్యక్తి భావోద్వేగం అదుపులోకి వస్తూ తెలివైనటువంటి సరైనటువంటి ఆలోచన జరిగి అక్కడ భావోద్వేగానికి భావోద్వేగం జవాబు కాకుండా యువతల భావోద్వేగం అదుపు చేసే పరిస్థితి ఉంటుంది. అవతల వ్యక్తి యొక్క భావోద్వేగాన్ని కూడా అదుపు చేయగలిగిన పరిస్థితి ఉంటుంది. స్నేహితుల మధ్య ఏదన్నా ఒక అపార్థం జరిగినప్పుడు అవతల వ్యక్తి కోపం వచ్చి మన మాట అన్నప్పుడు ఏం జరిగి ఉంటుంది, ఈ కోపం వెనుకున్న కారణం ఏమిటి అనేది కొంత అన్వేషించగలిగితే యువతల వ్యక్తి కొంత జవాబు దొరికే అవకాశం ఉంది. యువతల వ్యక్తి భావోద్వేగానికి గురికాని పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భంలో అవతల వ్యక్తి యొక్క భావోద్వేగాన్ని అదుపు చేసే పరిస్థితి వస్తుంది. అవతల వ్యక్తి చెప్పనిచ్చాక ఒక విశ్లేషణతో ఒక అన్వేషణతో వెళ్ళినప్పుడు అవతల వ్యక్తి ఆ భావోద్వేగాన్ని తగ్గించుకునే పరిస్థితి వస్తుంది. తర్వాత తన పొరపాటుని గ్రహించే పరిస్థితి వస్తుంది. పశ్చాత్తాపపడే పరిస్థితి కూడా వస్తుంది. భావోద్వేగానికి భావోద్వేగం జవాబు
అయినప్పుడు మాత్రం అక్కడ యుద్ధమే జరిగే అవకాశం ఉంది. అక్కడ ఇద్దరి మధ్య మాట పెరగడం, ఎవరి భావోద్వేగాలు వాడు ప్రదర్శించడం, చివరికి అది విరోధాలకి మళ్ళీ ఎప్పుడు కలవని పరిస్థితి కూడా అక్కడ కావచ్చు. అంచేత ముఖ్యంగా భావోద్వేగం జవాబు కాదని తెలుసుకున్న తర్వాత ఆ భావోద్వేగానికి కారణాలని ఎవరైనా అన్వేషించగలిగితే ఇద్దరిలో వాళ్ళు విజేతలుగా మనం చెప్పచ్చు. వాళ్ళు వ్యక్తిత్వ పరంగా గొప్ప వ్యక్తులుగా మనం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళ భావోద్వేగాలు అదుపు చేసుకోవడంతో పాటుగా ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగాల మీద కూడా అదుపు కలిగి ఉంటారు. వాళ్ళ భావోద్వేగాన్ని తగ్గించడమే కాకుండా వాళ్ళల్లో కూడా ఆలోచన రేకెత్తించి వాళ్ళలో ఒక పశ్చాత్తాపం కలిగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ సందర్భంలో ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం ఉండుండాలి, బంధుత్వం ఉండుండాలి. ఇద్దరు కూడా కావాలనుకునే పరిస్థితి కూడా ఉండాలి ఇక్కడ పునాదిగా. అలాంటి సందర్భంలో ఈ భావోద్వేగాలు కలిగినప్పుడు ఎవరైనా ఒకళ్ళు సంయమనం అంటారు, ఆ విధంగా ఆలోచించగలిగితే అవతల వ్యక్తి భావోద్వేగం తగ్గే అవకాశం ఉంది. అంతకుముందు ఉన్నటువంటి మంచి స్నేహం, మంచి బంధుత్వం, మంచి సంబంధం కూడా నిర్విఘ్నంగా కొనసాగే అవకాశం ఉంది. ఒక మంచివాడు చెడ్డవాడు స్నేహం చేస్తే త్వరలో అది ఎలాగా విడిపోయే పరిస్థితి వస్తుంది. కానీ ఇద్దరు మంచివాళ్ళు స్నేహం చేసుకుని కూడా చిన్న చిన్న భావోద్వేగాలకి గురి అయి ఆ స్నేహాన్ని పోగొట్టుకునే అవకాశం కేవలం భావోద్వేగాలే కారణం. ఈగో అంటూ ఉంటాం, అది కూడా ఒక భావోద్వేగం. అపార్థం, ఇది కూడా భావోద్వేగం. యువతర వ్యక్తి మీద కోపపడే సందర్భంలో ముందుగానే ఆ వ్యక్తి ఆలోచించగలిగితే భావోద్వేగాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ తన మీద భావోద్వేగాన్ని ప్రదర్శించిన సందర్భంలో యువతల వ్యక్తి ఆలోచించినా కూడా ఆ భావోద్వేగాన్ని అదుపు చేసే పరిస్థితి ఉండే అవకాశం తప్పనిసరిగా ఉంది. భావోద్వేగం అనేది వ్యక్తి యొక్క భావాలేమిటి, ఆ భావాలు సరైనవా కావా, సరైన ఆలోచనలో ఉన్నాయా లేదా, అందులో ఏమన్నా అజ్ఞానంతో ఏమన్నా ఆలోచన ఉందా, తొందరపాటు ఉందా, ఇవన్నీ కూడా వ్యక్తి ఆలోచించుకోవచ్చు. అలాగే అవతల వ్యక్తి కూడా, మొదటి వ్యక్తి ఆలోచించక తొందరపడినా రెండో వ్యక్తి తప్పనిసరిగా ఆలోచించగలిగితే తాను అదుపు చేసుకోవడమే కాకుండా యువతల వ్యక్తి యొక్క భావోద్వేగాలు కూడా అదుపు చేసే పరిస్థితి ఉంటుంది. అటువంటి సందర్భాల్లో స్నేహం అనేది నిరాటంగా కొనసాగే అవకాశం ఉంది. బంధుత్వం నిరాటంకంగా కొనసాగే అవకాశం ఉంది. చిన్న చిన్న వాటికి చెదిరిపోయే అవకాశం అసలు ఉండే పరిస్థితి ఉండదు. చాలా బలమైనటువంటి పునాది ఉన్నదానిగా మనం భావించాల్సి వస్తుంది. బలమైన పునాదిగా ఉంటుంది. అటువంటి పునాదితో ఉండాలి బంధుత్వమైనా స్నేహమైనా కూడా. చిన్నవి ఏమన్నా వస్తే నిలబడగలగాలి అంటే భావోద్వేగాలు అడ్డుగా ఉంటాయి. భావోద్వేగం జవాబు అయితే అక్కడ నిలబడదు. అది ఎంత గట్టి బంధమైనా కూడా నిలబడే పరిస్థితి తక్కువ, దూరమయ్యే పరిస్థితి ఎక్కువ ఉంటుంది. అది ఎవరో ఒకరిలో తప్పనిసరిగా ఉండాలి. భావోద్వేగం జవాబు కాదు అన్న విషయం ఒకరికైనా తెలిసి ఉంటే ఆ స్నేహం కానీ, బంధుత్వం కానీ, ఆ బంధం కానీ కొనసాగే అవకాశం ఉంటుంది. లేదు దానికి ఇలా అంటాడా అని చెప్పి, నేను ఇలా అంటానని చెప్పి తొందరపడితే ఇద్దరి మధ్య కూడా భావోద్వేగాలు చెలరేగి అక్కడితో ఆ బంధం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ సందర్భాల్లో భావోద్వేగాలు అనేది మనం అదుపు చేసుకునే సందర్భంలో మనం ఎదుటి వ్యక్తి యొక్క భావోద్వేగానికి జవాబు భావోద్వేగం కాదనే విషయం తెలుసుకుని మనము ఆ భావోద్వేగానికి మూల కారణమైనటువంటి భావాలేమిటి, ఏ కారణం చేత ఎదుటి వ్యక్తి భావోద్వేగంతో ఉన్నాడనే విషయాన్ని మనం కొంత ఆలోచించగలిగితే, కొంత అర్థం చేసుకోగలిగితే మన భావోద్వేగాలు అదుపు చేసుకోవడం ద్వారా అవతల వ్యక్తి భావోద్వేగాలు కూడా అదుపు చేయడం ద్వారా అక్కడ స్నేహాన్ని, బంధాన్ని, బంధుత్వాన్ని కొనసాగించవచ్చు. తద్వారా మనం వ్యక్తిత్వ సంపద గలవారిగా,
అలాగే మనము విజేతలుగా, మనము అవతల వ్యక్తి విషయంలో కూడా మనమే ఉన్నతమైన వారుగా ఉండొచ్చు. అలాగే బంధాలన్నీ కూడా కొనసాగిస్తూ వాటిని నిరంతరం కూడా సజీవంగా ఉంచుకుంటూ జీవితాన్ని ఆనందంగా గడపచ్చు.